వీడు చూడండి పానీపూరి అనుకున్నాడో ఏమనుకున్నాడో ఎలా తింటున్నాడు. హాయ్ గైస్ అందరికి. అసలు మ్యాటర్ అంటే మొన్నట్లా ఇచ్చాపురం పార్క్ వెళ్తాం అనుకున్నారా? అలా కాదు, మన చేతికి కట్టుకున్న రోలెక్స్ వాచ్ అయితే పాడైపోయింది, ఎందుకో తెలియట్లేదు. అందుకే హాస్పిటల్కి వచ్చినాను దీనికి బాక్స్ చేయడానికి. పాస్పోర్ట్ చేయరా అని మంచి ఇబ్బంది పెట్టినాడు మా తమ్ముడు. ఇచ్చాపురం దగ్గరలో ఉన్న శంకర్ డిజిటల్ స్టూడియోకి అయితే తెచ్చాను. ఇక షోరూమ్ కి ఎంట్రీ అయిపోగానే చూడండి మా తమ్ముడు ఎలా అవుతున్నాడు. సలి ఫస్ట్ టైం ఓఎస్సీ రూమ్ కి వచ్చాడు కదా, అందుకే ఎలా అవుతున్నాడు చూడండి మీరేని. అలానే నా ఫ్రెండ్ కూడా పాస్పోర్ట్ చేయడానికి వచ్చినాడు. చూడండి నా ఫోటో ఎంత అందంగా ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు. వీడు చూడండి నేను ఎంత అందంగా ఉన్నాను నేను ఎలా చూస్తున్నాడు చూడండి. పాస్పోర్ట్ తయారైందనేసి జుత్తు మొత్తం కట్ చేస్తారని ఫీలింగ్ చూడండి. నా ఫోటో ఎలా కట్ చేస్తారనేసి వీడి బాధ. తర్వాత వాడి జుత్తు వాడికి వచ్చేగా చూడండి ఎలా చూస్తున్నాడు. అయితే వీడి పాస్పోర్ట్ అయితే తయారైంది, ఎలా నవ్వుతున్నాడో చూడండి మీరని. ఇక్కడ ఉండి సేమ్ చూస్తున్నారా అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ అలానే 10th లో ఎక్కువ మార్కులు వచ్చుంటే బాగున్నా అంటున్నాడు. వెళ్ళిపోయిన టైంకి నాకు పానీపూరి నుంచి మంచి ఇబ్బంది. ఫైనల్ గా పానీపూరి బండి దగ్గరికి వచ్చాక ఎలా తింటున్నాడు చూడండి. ఓకే బాయ్ గాయ్స్, ఈరోజు ముఖ్యాంశాలు ఇవే. మరి సబ్స్క్రైబ్ ఫాలో మర్చిపోకండి.